భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం. ఈ సమూహంలో ఈనాడు ఇచ్చినటువంటి పంచాంశ పూరణ ముందుగా శ్రీ నమ్మిలికొండ విజయభాస్కర్ గారు ఇచ్చిన దత్తపది చెట్టు, పుట్ట, గుట్ట, మట్టి ఈ పదాలతో పర్యావరణ పరిరక్షణ గురించి అడిగారు. ఇదిగో నా పూరణ. చెట్టు వినా నరావళికి జీవనమన్నది లేదు, చెట్టు వినా నరావళికి జీవనమన్నది లేదు. దకునే పుట్టగతుల్ ద్రుమమ్ములను పూర్తిగా నాశము చేయ, మురక్కగా గుట్టను నెక్కినన్ ఫలము కూడదు. ప్రాకృతికమ్ముగాచి ఈ మట్టిని బుట్టినందులకు మన్ననగాంచు మా భారతీయుడా. రెండవ అంశం శ్రీ పండర రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చారు. గాయత్రీదేవిని పంచచామర వృత్తంలో వర్ణించమన్నారు. విచిత్ర మంత్రవర్ణ దీప్తి వేద శక్తి రూపిణి, విచిత్ర మంత్రవర్ణ దీప్తి వేద శక్తి రూపిణి, వచో విశేషదాయిని విభాసితాంఘ్రి సారస, ప్రచోదితాఖిలామరా శుభాస్పదా మనోమయీ, వచింతు నీకు సన్నుతుల్ సువర్ణ శబ్దమంజరుల్. మూడవ అంశం శ్రీమాన్ అన్నపరెడ్డి సత్యానందరెడ్డి గారు ఇచ్చినటువంటి సమస్య. విధ్వంసమ్మును చేరె మానవుడహో విశ్వమ్ము కీర్తింపగన్, అధ్వాన్నంబుగమారె జీవితము దేహంబే ప్రధానముగాని, ధ్వాంతమ్మె ప్రకాశమంచు భ్రమలోనీదంగ తృప్తింగునెన్. విధ్వంసంబును మెచ్చువారి భువిలో వేదాంతమున్ బల్కగా, విధ్వంసమును చేరె మానవుడహో విశ్వము కీర్తింపగన్. నాలుగవ అంశం నిషిద్ధాక్షరి శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు ఇచ్చారు. చక్కని నిషిద్ధాక్షరి. ష క